సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించిన ఈ వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లో గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు, తాగనిక నీళ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే సోదరులారా, బోడబండ ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి.